అటుపై పరమేశ్వరుడు యొక్క కాలభైరవ స్వరూపం కూడా కాలమే భైరవుడు. కాలము పరమేశ్వరుడు యొక్క శాసన శక్తి, ఆజ్ఞాశక్తి. అది స్వామి యొక్క భృకుటి మధ్యం నుంచి అనగా కనుభవన నడుమ నుంచి ఆజ్ఞాచక్ర స్వరూపుడుగా, ఆజ్ఞాశక్తి స్వరూపుడుగా కాలరూపుడైన భైరవుడు ఆవిర్భవించాడు. ఈ భైరవుడే కర్మసాక్షి, సర్వజగత్తుని గమనించేవాడు. అటువంటి కాలభైరవుడిని నమస్కారం చేసుకుంటూ ఈ శివతత్వ విషయంలో ఈ 5 తత్వంలోనే సర్వము దాగుందని పంచాక్షరి మహిమను కూడా మనం వ్యాఖ్యానించుకున్నాం. అయితే ఈ కథ అనంత విశ్వంలో జరిగింది, ఒక భూమి యందు మాత్రమే కాదు. అయితే ఆ మహాలింగ ఆవిర్భవించినప్పుడు దేవతల ప్రార్థన మేరకు క్రమంగా లింగమంతా రూపం ధరించి ఒక దివ్యమైన జ్యోతిస్వరూపంగా నిలబడిపోయిన చోటు భూమి యందు పవిత్ర భారతదేశం నందు అరుణాచలం అనే చోట నిలబడింది. ఇది పరమేశ్వరుడు తనను తాను వ్యక్తపరుచుకున్న అద్భుతమైనటువంటి అగ్నిలింగ స్వరూపము. అగ్ని యొక్క వర్ణము అరుణం, అరుణకాంతులు. అది నిశ్చలంగా స్థిరంగా ఉంది కనుక అచలం. అరుణం, అచలం, అరుణాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అక్కడ 3 రూపాలతో స్వామి నెలకొని ఉన్నాడు. ఒకటి లింగ రూపం, రెండవది పర్వత రూపం, మూడవది గురుస్వరూపం. మొదటి 2 సామాన్యులు కూడా చూడగలరు, కానీ మూడవది సామాన్యులకు దర్శనం కాదు. ఆ గురుస్వరూపంగా కూడా ఆ పర్వతమునందే స్వామి ఉంటాడు. ఇది అరుణాచలం. అరుణాచలం అనే పేరే శివుని పేరైంది. అరుణము, అచలము. అరుణం అనేది తేజస్సు, అచలం అనేది స్థిరత్వం. శివుడు ఎప్పుడు అచలుడే కనుకనే శివుడికి ఒక పేరు స్థాను అని. శివశాస్త్రం మనం చదివిన స్థిరస్థాను ప్రభుర్భీమ ప్రవరో వరదో వరహ చూద్దాం. అందులో స్థిర స్థాను, ఇది శివుని యొక్క అద్భుతమైన తత్వం. ఈ 2 పేర్లలో తెలుస్తున్నది. ఇక్కడ శివుడు స్థిరుడు. స్థిరుడు అంటే ఒక చోట కదలకుండా ఉండేవాడు స్థిరుడు. స్థానువు అన్న ఇంచుమించు అదే అర్థం, కదలని వాడు అని అర్థం. ఎప్పుడూ ఉండేవాడు స్థిరుడు, ఒకే విధంగా ఉండేవాడు స్థానుడు. ఎప్పుడూ ఉంటాడు కానీ క్షణానికి వారు మారిపోతాడండి అని కాకుండా మార్పు కూడా లేనివాడు, అది స్థిరస్థాను అని చెప్తాం. ఈ స్థాను అనే మాట చాలా విశేషమైనది. ఈ స్థానునే అచల అంటారు. వేదాంతం కూడా పరమాత్మ గురించి చెప్తూ అచలోయం సనాతన, అచల సనాతన. సనాతనము అంటే శాశ్వతమైన వాడు, అచలుడు. ఇక్కడ అరుణము అంటే ప్రకాశము, అచలము అంటే స్థిరమైన వాడు, శాశ్వతమైన వాడు. ఈ 2 కలిపితే అరుణాచల. ఇది కొండ పేరు కాదు, శివుడి పేరు. అదే అరుణాచల అని 5 అక్షరాలు చాలయ్యా మహామంత్రం అని శాస్త్రం చెప్తుంటే ఆ 5 అక్షరాలతోనే పరమార్థం పొందవచ్చని నిరూపించిన మహాయోగి రమణ మహర్షి. అందుకే అరుణాచలం మనకు స్మరించు వారులకు అహము తొలగించదు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇప్పుడు మనకి 2 పంచాక్షరులు వచ్చాయి. ఒకటి నమశివాయ, రెండవది అరుణాచల. 2 శివతత్వాన్ని చెప్తుంది. అంటే శివుడిని స్థాను ఎందుకంటారు అనే దాన్ని ఇంకొక విషయం తెలుసుకోవచ్చు. ఆయన స్థిరంగా ఉంటాడు, ఇటు అటు కదలడు. కదలడు అంటే అర్థం ఒక వ్యక్తి కదిలేడు అంటే ఇదివరకు లేని చోటుకు వచ్చాడు అని అర్థం. అంతే కదండి. వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ లేడు కనుక ఇక్కడికి వచ్చింది. శివుడు ఎక్కడికి కదులుతాడు? ఆయన లేని చోటే లేదు కనుకనే ఎక్కడికి కదిలేవాడు కాడు కనుక ఆయన స్థాను అని చెప్తున్నారు. ఇక్కడ సర్వము తానైన వాడే అచలుడు. ఇంత గొప్ప భావం అచల తత్వంలో ఉంది. అంతేకాదు మన శరీరంలో చైతన్యం ఉంది. ఈ చైతన్యమే ప్రకాశం. ఒక దీపం నుంచి వెలుగు వచ్చినట్టుగా పరమాత్మ నుంచి చైతన్యం వస్తుంది. వెలుగే అందరికీ తెలుస్తుంది, చైతన్యమే అందరికి అనుభవంలో ఉంటుంది. మన శరీరంలో చైతన్యం ఉంది కనుకనే ఇక్కడ దాకా రాగలిగో, కూర్చోగలిగో, ఆలోచించగలుగుతున్నాం. కానీ చైతన్యం వల్లనే మీరు, నేను, సర్వప్రపంచం నడుస్తుంది. ఇదంతా అరుణం. ఈ చైతన్యం అంతా ఎవరిని ఆధారం చేసుకుని వచ్చిందో అది అచలం. కనుక అరుణము శక్తి, అచలము శివుడు, కలిపితే అరుణాచలము. ఇది దీని యొక్క భావన. అది అమ్మవారి పేరే అరుణం. అరుణాం కరుణా తరంగితాక్షి అంటున్నాం కదా. సర్వారుణ అనవద్యాంగి. కనుక అరుణ అంటే అమ్మవారు, అచల అంటే అయ్యవారు. వారిద్దరికి భేదం లేదు కనుక అరుణాచల అని చెప్పబడుతున్నారు. ఇటువంటి అరుణాచల అనేటువంటి నామం ద్వారా అమ్మని, అయ్యని ఇద్దరిని మనం తలుచుకుని నమస్కారం చేసుకుంటున్నాం. నిన్న లింగతత్వం చెప్పినప్పుడు కూడా ఒక మాట అన్నాం. శివలింగం అంటే శివుడు ఒక్కడే కాదు, శక్తి సహితుడే. శక్తి లేనప్పుడు శివుడు తెలియబడ్డు. అది శివశక్తులు ఉభయులు ఒకే స్వరూపం. శక్తి ఎక్కడి నుంచో శివుడికి రాలేదు. శివుని యొక్క
సహజమైన స్వాభావికమైన సమర్థత మహిమ ఏదుందో అదే శక్తి. శక్తి వేరు, శివుడి వేరు కాదు. అందుకే శివశక్తి రూపిణి లలితాంబిక అని కూడా అంటున్నాం. దీని గురించి ఉపనిషత్తు కూడా పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచార ఒక మాట చెప్పింది. పర అస్య శక్తి, అస్య అంటే పరమేశ్వరస్య, శక్తి పర అంటే శివుని యొక్క పరాశక్తి. మనం పరాశక్తి అంటుంటాం కదండి. పరాశక్తి అంటే సర్వోత్కృష్టమైన శక్తి. శక్తి అంటే అందరూ వాడుతూ ఉంటాం. శక్తి అంటే ఏమిటి? శక్తి అంటే సమర్థత. పరమేశ్వరుని సమర్థతే ప్రపంచాన్ని నడుపుతుంది. ఆ సమర్థత సర్వోత్కృష్టమైన సమర్థత కనుక పరాశక్తి. అదే జ్ఞాన బల క్రియ ఇలాంటి రూపములతో విశ్వంలో కొన్ని విధాలుగా వ్యక్తమవుతుంది. అనేక రకాలుగా కనబడుతున్న శక్తి ఒక్కటే, అది ఈశ్వరునిది, అది పరాశక్తి. పరా అస్య శక్తి వివిధ ఏవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియ అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. ఇది అరుణాచలంలో మనకు కనబడుతుంది. మొత్తానికి సృష్టి ఆరంభంలో జరిగిన సంఘటన ఇది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితో సృష్టి చేయడానికి ఉద్యుక్తులయ్యాడు. ఈశ్వర సంకల్ప బలం చేత బ్రహ్మ నుంచి అప్పటికే మానసీ సృష్టి జరిగింది. ఆ మానసీ సృష్టిలో ప్రజాపతులు బ్రహ్మర్షులు కలిగారు. అందులో వశిష్ఠుడు మొదలైన వారు ఋషులైతే, మరీచి పులహ దక్ష కర్దమ మొదలైన వారు ప్రజాపతులు. వీరందరూ కలిగారు. కానీ అందరూ మగవాళ్ళే వస్తున్నారు. సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకి ఇప్పుడు తెలియట్లేదు. అంటే పుట్టవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రహ్మదేవుడు తనంత తాను ఎవరిని పుట్టించాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలా ఎందుకు పుట్టించారయ్యా అని బ్రహ్మను అడిగే హక్కు మనకు లేదు. జీవులు వాళ్ళ కర్మలను అనుభవించవలసి ఉన్నది. దానికి తగ్గ శరీరమునిచ్చేవాడు బ్రహ్మదేవుడు. తన సృష్టి చేయుట అంటే వాళ్ళ కర్మలకి తగ్గ ఉపాధులను ఇచ్చుట. ఇదివరకు సృష్టిలో లీనమైపోయిన జీవుల కర్మలు ఇప్పుడు అనుభవానికి రావాలంటే శరీరాలు రావాలి. కానీ శరీరాలు ఎందుకు వస్తాయంటే ఇదివరకు కర్మలు అనుభవించడానికి వస్తాయి. అది కల్పన చేయాలి. ఆ కల్పన చేయడానికి బ్రహ్మదేవుడు నియమింపబడ్డాడు. ఇది ఎలాంటిది అంటే వర్షం పడుతుంది, అనేక రకాల మొక్కలు వస్తాయి. అందులో పూల మొక్కలు, గుళ్ళ మొక్కలు, పళ్ళ మొక్కలు వస్తాయి. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? వర్షం వల్ల. అప్పుడు వర్షాన్ని మనం నిందించి కొన్ని పువ్వులు ఇచ్చావు, కొన్ని ముళ్ళు ఎందుకు ఇచ్చావు వర్షాన్ని అంటామా? మరి వర్షం వల్ల ఇవన్నీ వచ్చాయి కదండి. అంటే వర్షం వల్ల వచ్చాయా? వర్షం వల్ల రాలేదా? వర్షం వల్ల వచ్చేవి, వర్షం వల్ల రాలేదు, రెండు చెప్పాలి. అంటే బీజంలో ఉన్న లక్షణం వర్షం వల్ల బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు వర్షం లాంటి వాడు, సృష్టి వృక్షాలు లాంటిది తెలుసుకుంటే. ఇలా తీసుకురావాలి అంటే బ్రహ్మదేవుడికి ఇప్పుడు చిక్కొచ్చింది. కర్మలు అనుభవాలంటే రెండు రకాలు ఉంటాయి. ఎందుకంటే మనం రెండు రకాల కర్మలే చేస్తాం కనుక రెండు రకాల అనుభవాలే ఉంటాయండి. రెండు రకాల కర్మలు అంటే మంచి చెడు. మంచి కర్మకు ఫలం సుఖం, చెడు కర్మకు ఫలం దుఃఖం. అవి అనుభవించడానికి జన్మ. కానీ మంచి చెడును అనుభవిస్తూ అంటే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ జన్మలు, ఈ జన్మలో చేసిన దానికి మళ్ళీ జన్మలు ఇలా వస్తూ ఉంటాయి. ఇలాంటివి అనుభవించే జీవుల్ని సృష్టించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. కానీ ఆయనకి తోచట్లేదు ఏ విధంగా ఇది వెళ్ళాలి. ఏమీ తోచకపోతే బలి చేయాలి. కళ్ళు మూసుకుని భగవంతుడు ధ్యానించాలి. అప్పుడు ఆయనే తోచేలా చేస్తాడు. అదే ధియోయోన ప్రచోదయాలు, గాయత్రి మంత్రాలు. అందుకు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆ శివుడే మంత్రం ఇచ్చాడు కదా, ఆ మంత్రాన్ని జపిస్తూ భూమధ్యంలో ధ్యానం చేస్తున్నాడు. మన శివ సాక్షాత్కారం చెప్పుకుంటూనే శివ సాధన ఎలా చేయాలో కూడా చెప్పుకుంటున్నాం. ఏ విధంగా భగవద్ ఆరాధన చేయాలో కూడా దీనిలో తెలుస్తుంది. ఈశ్వరుని ధ్యానించడానికి యోగ్యమైన స్థానం భూమధ్యం. నిజానికి ఈశ్వరుడు ఎక్కడుంటాడు? భూమధ్యంలోనే ఉంటాడంటే ఇందాక చెప్పినట్టు సర్వవ్యాప్తుడు మనలో కూడా ఉన్నాడు. అంటే మన శరీరం అంతా చైతన్యం ఉన్నప్పటికీ ఆధారంగా ఉన్నది మాత్రం మన శరీరంలో వెన్నుముక. ఆ వెన్నుముక మధ్యలో ఒక నాడి ఉంటుంది. దాన్ని సుషుమ్నా నాడి అంటారు. ఇది ఎక్కడ మొదలవుతుందంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మొదలైంది ఉంటుంది. ఇది ఇంచుమించు మీ అందరికీ తెలిసినదే, లలితాశాస్త్రంలో కూడా చదువుకుంటారు. ఈ సుషుమ్నా నాడిలోనే ఆత్మ అయిన శివుని యొక్క శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక విద్యుత్ తీగలో విద్యుత్తులాగా. నేను విద్యుత్ తీగలాగా అనలేదు, తీగలో విద్యుత్తులాగా. తీగ వెన్నుముక మధ్యలో ఉన్న నాడి విద్యుత్తు ఈశ్వర శక్తి. దాన్నే మనం చిదేక రసరూపిణి విసతంతు తనీయసి అంటున్నాం. ఇక్కడ ప్రతి వారిలో ఉంటుంది. ప్రతి వారిలో అయితే సాధకుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
సాధకుడు కానివాడు తెలియకుండా బతుకుతాడు, అంతే తేడా. అయితే ఇదంతా కలిపి జ్యోతిర్లింగం. నిన్న చెప్పిన లింగతత్వం యొక్క కంటిన్యూటీ. ఎక్కడుంది అగ్నిలింగం అంటే మనలోనే ఉంది అగ్నిలింగం. ఈ అగ్నిలింగము ప్రతి వారికి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్నులో ఉండేటటువంటి మహాశక్తి స్వరూపం. అది ఎంత చైతన్యంతో ఉంటుందంటే వివస్వదయుత భాస్వ ప్రకాశ అన్నారు ఇక్కడ. అంటే సూర్య చంద్ర అగ్నులకు కూడా మూలమైన తేజస్సు. జటిల్ లేఖా తన్వి తపన శశ వైశ్వానరమయీం అని సౌందర్యలహరిలో చదివేది అది. లలితా శాస్త్రంలో కూడా జటిల్లతా సమృద్ధి ఇత్యాది మాటలు చెప్పుకుంటున్నాం. అది ఒక మహాజ్యోతిష్ స్వరూపం. అదే మనలో ఉన్న జ్యోతిర్లింగం. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందని చెప్పుకున్నాం. ఒక్కసారి మనలో అగ్నిలింగాన్ని మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఈ కొలత మన శరీరానికి, ఆ చైతన్యాన్ని కాదు. ఒక ఆయన వెదురుగొట్టంలో ఆకాశం ఉన్నట్ట. ఆకాశం ఎక్కడుంది? వెదురుగొట్టంలో. వెదురుగొట్టంలో ఉందా అంటే ఆకాశం అంతటా ఉన్న వెదురుగొట్టం మనం ఒక కొలతగా తీసుకున్నప్పుడు వెదురుగొట్టంలో ఆకాశం ఉంటున్నాం. కనుక ఈ సుషుమ్న అనబడే శక్తి ఏదైతుందో అది విశ్వమంతా వ్యాపించిందండి. మన శరీరంలో మాత్రము మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది, కానీ ఇంకా అనంతంగా ఉంటుంది. దానికి తుది మొదలు తెలుసుకోలేము, అది తెలుసుకోవాలి. నిన్న చెప్పిన అగ్నిలింగం కథలు తుది మొదలు తెలుసుకోలేము అన్నట్టు. అయితే సాధన చేసేటప్పుడు మాత్రం 2 నాడుల్లోంచి ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకొచ్చి సుషుమ్న యందు దృష్టి పెట్టాలి. ఈ 2 నాడులు మాత్రము ప్రారంభము తుది ఉంటుంది. ఆ 2 నాడులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు, భూమధ్యం వరకు ఆ 2 నాడులు సంచరిస్తాయి. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో వెళుతుంటాయి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో వచ్చే 2 నాడులకి ఇడా పింగళ అంటారు. మధ్యలో ఉన్నది సుషుమ్న, ఇది అసలు శక్తి. అంటే ఇడా పింగళ ద్వారా ప్రాణాయామం మొదలైన సాధనలు చేస్తూ దృష్టిని కేంద్రీకరించి ఆ సుషుమ్న నాడిలో మన యొక్క బుద్ధి చైతన్యాన్ని ప్రవహింపజేస్తారు. ఇదే ధ్యానం అండి. కొందరు హృదయ చక్రం దగ్గర చేస్తారు, కొందరు ఆజ్ఞాచక్రం దగ్గర చేస్తారు, కొందరు సహస్రాల దగ్గర చేస్తారు, కొందరు హృదయ చక్రం కింద ఉన్నటువంటి నాభి దగ్గర, ఆ కింద ఉన్న స్వాధిష్టాన మూలాధారం వరకు కూడా వెళుతుంటారు. ఇక్కడ కొంతమంది యోగం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అనుకుని నేను విషయం చెప్తున్నాను. మొత్తాన్ని సాధనంతా ఎక్కడ ఈ సుషుమ్న నాడి అంతా చేస్తాం. ఇడా పింగళలు ఎంతవరకు పెడతాయంటే ఆజ్ఞాచక్రం దాకా వచ్చి ఆగిపోతాయి. సుషుమ్న మాత్రం పైదాకా వెళ్తాం. ఆ ఇడా పింగళే ఇక్కడ బ్రహ్మ విష్ణువుగా చూపించారు. ఆ పెద్దదైన సుషుమ్నని శివుడుగా చూపించారు. కానీ 3 కలిపి ఒకటే శక్తి, ఎక్కువ తక్కువ లేవు. ఎందుకంటే సృష్టి స్థితి అని చెప్పడమే అక్కడ బ్రహ్మ విష్ణు సంకేతం, కానీ నిజమైన బ్రహ్మ విష్ణుని దేవత కాదు. ఆ మాట వస్తే శివుడికి విష్ణువుకి భేదమే లేదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానం చేత భేదం అనుకుంటారు. ఈ కథలో ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం. కనుక నిన్న చెప్పిన కథ అంతా ఇక్కడ జరుగుతున్న కథ ఏం తెలిసింది కదా. ఇప్పుడు ఆ శివుడిని ధ్యానించవలసిన చోటుల్లో 3 చోట్ల శివుడిని ధ్యానిస్తూ ఉత్కృష్టమని చెప్పారు. ఒకటి మూలాధార స్థానం, అంతకంటే ఉత్కృష్టం హృదయం, అంతకంటే ఉత్కృష్టం భూమధ్యం. ఈ 3 మనం సాధన చేయగలిగితే సహస్రాలలో శివశక్తి స్వరూపమైన కైలాసలింగ దర్శనం అవుతుంది. సాధన పనికొచ్చే అంశమే. 3 మళ్ళీ ఏది గొప్పది? ఏదైనా గొప్పది. దృష్టి ఎక్కడ నిలబడితే అదే గొప్ప. గురువుగారి దగ్గర శిష్యుడు అడిగాడు, హృదయంలో ధ్యానించమన్నారు కదా, హృదయం అంటే ఏమిటండి అని అడిగాడు. హృదయం ఎక్కడ ఉంటుందండి? తెలిసింది చెప్పండి, తెలుసుకోవాల్సింది చెప్తాం. హృదయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కదా అని అనుకుంటాం. కానీ కొందరికి హృదయస్థానం ఇది కాదు. హృదయం అంటే రహస్యమైన చోటు. సాధన బట్టి నీ దృష్టి ఎక్కడ నిలుస్తుందో అదే హృదయం. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ కొందరికి ఈ హృదయస్థానంలో పరమాత్మని ధ్యానిస్తారు, అనాహత చక్రం అంటారు. కొంతమంది భూమధ్యస్థానంలో దర్శిస్తారు. ఇక్కడ మూలాధారంలో మనం దర్శించే జ్యోతి పేరు స్వయంభూలింగం. అది స్వయంభూలింగం అంటారు. హృదయస్థానంలో దర్శించే శివుడు బాణలింగం. భూమధ్యస్థానంలో దర్శిస్తే జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగంతో ఇదండి. ఈ పైన సహస్రాలలో శివశక్త్యాత్మకమైన మహాలింగం అక్కడ వరకు. ఇప్పుడు ప్రధానం ఏమిటి? జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ స్వరూపం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ జ్యోతిర్లింగ స్వరూపం ఇక్కడ. ఎందుకంటే మన కంఠం దగ్గర విశుద్ధి చక్రం నుంచి కింద వరకు, ఆకాశం నుంచి భూమి వరకు 5 తత్వాలు ఉంటాయి. ఇక్కడ మనస్తత్వం ఉంటుంది. సరిగ్గా ఈ మధ్య సైన్స్ ప్రకారంగా కూడా మన మెదడుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్.
ఇక్కడ కానీ దృష్టి పెడితే మేధాశక్తి పెరుగుతుంది. అందుకే ఈ మధ్య మెడిటేషన్ సెంటర్లు వగేరాలు ఇప్పుడు వస్తున్నాయి. కానీ మన సంస్కృతిలో ధ్యానం చేయవలసిన చోటు నాసాగ్రస్థానం అని భగవద్గీత కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పాడు. ఇది భృగుమధ్యం అంటే. అక్కడ ఏకాగ్రంగా దృష్టి నిలిపితే అక్కడ పరమేశ్వరుని జ్యోతిర్లింగంగా కానీ లేదా రూపంతో కానీ మీ ఇష్టం, అర్ధనారీశ్వర స్వరూపము, నటరాజ స్వరూపము, నిన్న చూపించిన పంచముఖ రూపము, లింగ రూపము, ఏదో ఒకటి ధ్యానించవలసిన చోటేది భృమధ్యం. అక్కడ ధ్యానిస్తే జ్యోతిర్లింగ దర్శనం. ఇది జ్యోతిర్లింగం, మనలో జ్యోతిర్లింగ స్థానం. ఇక్కడ 3 నాడులు కలుసుకుంటే జంక్షన్. ఇక్కడ మీరు సాధన చేసినట్లయితే మేధాశక్తి పెరుగుతుంది, మనశ్శాంతి మొదలైనవన్నీ లభించే అవకాశం ఉందండి. ధ్యానం అనేది ప్రధానమైన అంశం ఇక్కడ. ఇది జ్యోతిర్లింగాలలో మరొక అర్థం ఉంది. ఈ 3